హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో కొబ్బరి లేకుండానే కొన్ని టిఫిన్ సెంటర్స్లో ప్రిపేర్ చేసే టేస్టీ చట్నీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ చట్నీని మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీలోకైనా, దోశలోకైనా, వడలోకైనా, ఎందులోకైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే టేస్టీ చట్నీని కొబ్బరి లేకుండానే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకుని వేడి చేసుకోండి. నూనె కాస్త వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ మినపగుళ్ళని వేసుకొని ఈ ఆవాలు మినపగుళ్ళని ఆవాలు చిటపట్లాడి మినపగుళ్ళు కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోండి. సో చూసారా, ఆవాలు చిటపట్లాడుతూ మినపగుళ్ళు కూడా ఇలా లైట్గా రంగు మారాక ఇప్పుడు ఇందులోకి 5 లేదా 6 పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక చిన్న ముక్క అల్లాన్ని వేసుకొని ఈ వెల్లుల్లిని అలాగే అల్లాన్ని లో ఫ్లేమ్లోనే జస్ట్ ఒక 30 సెకండ్ల పాటు వేయించుకోండి. ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. సో వెల్లుల్లి కొద్దిగా ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు రెబ్బలు సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఈ చట్నీ కోసం ఉల్లిపాయలు అస్సలు రంగు మారకూడదు. మనకి ఉల్లిపాయ రెబ్బలు సపరేట్ అయ్యి కొంచెం ఉల్లిపాయ ముక్కలు మెత్తబడితే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను మీకు ఉల్లిపాయలు వేగిన తర్వాత చూపిస్తాను, చూసారా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా 5 లేదా 6 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం తగ్గించి వేసుకున్నాను. మీరు వేసుకునే పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని జస్ట్ 1 నిమిషం పాటు వేయించుకోండి. సో పచ్చిమిర్చి 1 నిమిషం వేగిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు పల్లీలను వేసుకోండి. ఈ పల్లీలను కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోవాలి. పల్లీలను మీరు దగ్గరే ఉండి కలుపుకుంటూ లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే మీకు చట్నీ అనేది టేస్టీగా కుదురుతుంది. సో పల్లీలు అలాగే పచ్చిమిర్చి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే పల్లీలను వేసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు పల్లీలకి 1/2 కప్పు పుట్నాల పప్పును వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. పుట్నాల పప్పు వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించకూడదు, జస్ట్ ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒకసారి కలుపుకొని ఇందులోకి కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు, చిన్న గోళీ సైజ్ అంత చింతపండు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. సో మనం వేయించుకున్న ఈ చట్నీ మిశ్రమం మొత్తం కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని అసలు ఫస్ట్ నీళ్ళేమీ వేసుకోకుండా ఈ చట్నీని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, చట్నీని ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీరని కాడలతో సహా శుభ్రంగా కడిగేసి వేసుకొని చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ చట్నీని కొంచెం లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. అలాగే చట్నీ కొంచెం చూసారా ఈ విధంగా గట్టిగా ఉండేటట్లుగానే గ్రైండ్ చేసుకోండి. టిఫిన్ సెంటర్ వాళ్ళు ఇలా గట్టి చట్నీని ప్రిపేర్ చేసి పెట్టేసుకొని అవసరమైనప్పుడు కొద్దిగా నీళ్ళని అలాగే తాలింపుని వేసి కలిపేసుకుంటూ ఉంటారనమాట. సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని ఇదే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళను వేసుకొని చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళను వేసుకొని కలుపుకోండి. సో ఇలా రెడీ చేసుకున్న ఈ చట్నీకి ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాము. తాలింపు కోసం స్టవ్ మీద ఇలా పోపు గిన్నెను పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర ఈ 4 పోపు దినుసులను వేసుకొని పోపు దినుసుల్ని లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో పోపు దినుసులు చక్కగా వేగిన తర్వాత ఇందులోకి ఒక ఎండుమిర్చిని అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని తాలింపుని లో ఫ్లేమ్లోనే ఇలా చక్కగా వేయించేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే మీరు ఈ స్టేజ్లో సాల్ట్ని కూడా వేసుకొని కలుపుకోవచ్చు. సో ఇలా చక్కగా టేస్టీగా ఉండే ఈ చట్నీని కొబ్బరి లేకుండానే ప్రిపేర్ చేసేసుకోవచ్చు.
అలాగే చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తప్పకుండా ఈ టిఫిన్ సెంటర్ చట్నీని మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ హోటల్ సీక్రెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.